వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరు ఎలా ఉన్నారు కింద కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ నేను వ్లాగ్ అప్లోడ్ చేయక చాలా డేస్ అవుతుంది కదా, నాకు కూడా అదే అనిపించింది. కాకపోతే నేను షార్ట్ వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అవుతే మాత్రం వెంటనే వెళ్ళి చూడండి. అండ్ ఇది మాత్రం సంక్రాంతి ఫెస్టివల్ కోసం మేము అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నామండి. సో ఎర్లీ మార్నింగ్ 4కే లేచాము. అసలు ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ట్రైన్ కొద్దిగా నేను లేట్ చేయడం వల్ల మిస్ అయిపోయింది. సర్లే ఇంకా బస్కి వెళ్ళొచ్చు అనేసి అయితే మేము బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ అంత మార్నింగే ఏంటి కుంకుమ అది ఇది అని అనుకోకండి. ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు పక్కాగా ప్రే చేసుకొని వెళ్తామన్నమాట. అంటే ఆ జర్నీ చాలా సేఫ్గా జరగాలి అనేసి. అండ్ నా మొహం చూసారా ఎంత స్వెల్ అయిపోయిందో, కోల్డ్ అనమాట. అండ్ ముందు రోజు కూడా అసలు నిద్ర అనేది సరిపోలేదు. ఎక్కడికైనా వెళ్తున్నామంటే చాలు అదేంటో అసలు నిద్ర పట్టదు. మీకు కూడా అలానేనా? కింద కమెంట్స్లో అయితే షేర్ చేయండి. మొత్తానికి బస్సు ఎక్కిన తర్వాత అయితే నేను ఫుల్ పడుకుండిపోయాను అనమాట. అండ్ ట్రైన్లో జర్నీ చేసినా కానీ లేకపోతే ఇలా బస్లో జర్నీ చేసినా కానీ ఆలేరు దగ్గర నాకు ఇలా సమోసా తినడం అనేది చాలా ఇష్టము. అది టేస్ట్ ఎలా ఉన్నా పర్లేదు, జర్నీ చేసినప్పుడు ఒక్కసారి అన్నది కొనుక్కోకపోయానంటే మాత్రం ఆ జర్నీ ఫుల్ఫిల్ అయినట్టే ఉండదు నాకు ఎందుకో. నాకైనా లేకపోతే మీకు కూడా అంతేనా అనేది అయితే చెప్పండి. అండ్ ఇక్కడ నేను చాలా విషయాలు షేర్ చేస్తాను. నాకు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అడిగే క్వశ్చన్స్ దానికి కూడా నేను ఆన్సర్ చేస్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేయండి. అండ్ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే నిజంగా అసలు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుండేనో. అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఎప్పుడు వెళ్దాం అన్నట్టు ఉంటుండే. అదేంటో ఆ ఎగ్జైట్మెంట్ పెద్దగా అయ్యాక ఉండదు. నేను ఎప్పుడు వెళ్తున్నా కానీ నా ఫ్రెండ్స్ అయితే చాలా ఫీల్ అయిపోయేటోళ్ళు అనమాట. ఎందుకంటే నేను ఒక్కసారి కూడా ట్రైన్ జర్నీ చేయలేదు, ఇలా పల్లెటూరు అనేది లేదు, అంత సిటీయే కదా. సో అలా ఫీల్ అవుతుండే. నాకు అప్పుడు నేను విన్న తర్వాత చాలా షాక్ అనిపించింది నాకు. అంటే ఏంటి నిజంగా ఇప్పటి వరకు పల్లెటూరులోకి వెళ్ళలేదా, అండ్ అసలు ఒక్కసారి కూడా ట్రైన్ జర్నీ చేయలేదా అనేది నేను షాక్ అయ్యాను. సో మీరు చెప్పండి, ఇప్పటి వరకు అసలు మీరు కూడా విలేజెస్కి వెళ్ళడం కానీ లేకపోతే ట్రైన్ జర్నీ చేయకపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఉంటే మాత్రం కమెంట్స్లో షేర్ చేయండి. నాకు మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే ఒక క్వశ్చన్ అండి, ఇది ఆల్మోస్ట్ వీక్లీ ఇద్దరన్నా అడుగుతారు. అదేంటో ఎందుకు అలా అనుకుంటారో నాకు తెలియదు, కానీ మీది ఆంధ్రానా అని అంటారు అనమాట. సో ఎందుకు అలా అనిపిస్తుందని నా మాట తీరు అయి ఉండొచ్చు. కాకపోతే నాకు అది ఇది అని చెప్పడం అంతగా నచ్చదు. బట్ ఇప్పుడు ఎలాగో అమ్మమ్మ వాళ్ళ విలేజ్ చూపిస్తున్నాను కాబట్టి ఇది కరెక్ట్ టైం అనిపించి దాని గురించి మాట్లాడుతున్నాను. మాది ప్రాపర్ వచ్చేసి వరంగల్ అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా, కాకపోతే హైదరాబాద్లో పెరగడం వల్ల, అది కూడా ఆంధ్ర కాలనీలో ఆల్మోస్ట్ ఒక 12 years అలా ఉండడం వల్ల నాకు కొద్దిగా ఆంధ్ర మాటలు అవి కూడా అలవాటు అనమాట. ఫుడ్ హ్యాబిట్స్ కూడా నాకు కొద్దిగా అటు సైడ్వే ఎక్కువ అలవాటు. సో ఇప్పుడైతే అర్థమైపోయింది కదా, నేను తెలంగాణ అమ్మాయినేనండి. అండ్ మొత్తానికైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా మమ్మీ చదువుకున్న స్కూల్ అనమాట. వాళ్ళు ఇన్ని ఇయర్స్కి చూసుకుంటే ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు, కానీ నేను మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోతాను అనమాట. బికాస్ వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ అంతా కూడా ఇక్కడే ఉంటాయి కదా. ఇన్ని ఇయర్స్కి ఆ ఫీలే వేరు అసలు అంతా చూసుకుంటే. సో ఇంకా మమ్మీ అయితే అలా చూపించుకుంటూ చెప్తుండే, మేము ఆల్మోస్ట్ ఇంటి దగ్గర నుంచి ఒక 3-4 kilometers నడుస్తుండే, బస్సెస్ అలా ట్రాన్స్పోర్టేషన్ అదంతా కూడా మాకు ఉండకపోతుండే అని. నేనైతే ఇంకా నమ్మలేకపోతున్నాను అనమాట. అంటే అసలు ఎలా నడిచారు అన్ని కిలోమీటర్స్ అనేది. సో మొత్తానికి ఆటో దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. లోపల వరకు ఆటో ఫెసిలిటీ అనేది అయితే లేదు అసలు. సో కొద్ది డిస్టెన్స్ కాబట్టి పర్లేదు అనిపించింది.
చూస్తున్నారు కదా, పల్లె అందమే వేరండి అసలు. మొత్తానికి మేము అలా రీచ్ అయిపోయాము ఇంటికి. ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే అబ్జర్వ్ చేసేది ఏంటంటే చుట్టుపక్కల ఏం చేంజెస్ అయ్యాయి, ఇంట్లో ఏం చేంజెస్ అయ్యాయి, అండ్ కొత్తగా ఏమేమి చెట్లు పెట్టారు, ఇవన్నీ ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేసేయడమే. అండ్ ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ లేచాం కాబట్టి ఫుల్ టయర్డ్ అనమాట. వెళ్ళగానే పడుకుండిపోయాను నేను ఇంకా తినేసి. అండ్ ఫస్ట్ సంక్రాంతి అంటే మెయిన్గా ఆంధ్ర సైడ్ చాలా బాగుంటుంది కదా, కోడి పందాలు అవి ఇవి. సో మనకి మాత్రం తెలంగాణ సైడ్ సకినాలు లేకుండా సంక్రాంతి అనేది అసలు ఇన్కంప్లీట్ అనమాట. సో మేము వెళ్ళగానే అమ్మమ్మ ఇంకా సకినాలు అవి చేద్దాము, కొన్ని వెరైటీస్ అయితే చేసుకుందాము అనేసి స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇక్కడ గౌరమ్మని చేస్తారు కదా సకినాలు చేసేటప్పుడు, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, అంటే చూశాను కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను. సో గౌరమ్మని చేసిన తర్వాత ఇంకా సకినాలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. నాకు పర్సనల్గా ఏదైనా స్టార్ట్ చేస్తే నేనే చేయాలి కంప్లీట్ అనేసి అనుకుంటాను. అమ్మమ్మ చేస్తుంటే నాకు చాలా ఈజీలే సకినాలు చేయడం ఏముంది అనిపించింది. బట్ నేను ఒక ట్రై చేసిన తర్వాత నాకు అర్థమైంది దాంట్లో ఇంత కష్టం ఉంటుందా, ఇంత పర్ఫెక్షన్ ఉండాలా అనేసి. నేను ఎంత ట్రై చేసినా కానీ అదైతే రాలేదు. రాకపోతే నేను వదిలేసే రకమేం కాదు. సో నేనేం చేశానంటే మళ్ళీ ట్రై చేశాను, మళ్ళీ ఫ్లాపే అయింది. ఇంకా లాస్ట్కి నార్మల్గా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాంట్లో అంతా కూడా ఈ పిండిని పెట్టేసి జస్ట్ కోన్ షేప్లో చేసేసి రౌండ్గా వేసానండి. చాలా బాగా వచ్చింది. ఎవరైనా సకినాలు రావు అని ఫీల్ అవుతే మాత్రం అది ఒకసారి ట్రై చేయండి, దాంతో అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో పిండి కలిపేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారనమాట అమ్మమ్మ. మొత్తానికి ఇలాగా అయితే అయిపోయింది సకినాలు చేయడము. ఎప్పుడైనా థింక్ చేస్తారా ఎందుకు సకినాలకి మాత్రమే గౌరమ్మని చేసి సకినాలు స్టార్ట్ చేస్తారు అనేది? నాకైతే దీని వెనకాల రీజన్ అస్సలు తెలియదండి. మీరు ఎప్పుడైనా థింక్ చేస్తారా ఎందుకు అని? ఇన్ కేస్ మీకు దాని వెనకాల రీజన్ తెలిస్తే మాత్రం డెఫినెట్గా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ సకినాలు అయిపోయిన తర్వాత కొన్ని చెకోడీలు అయితే చేసుకున్నాము. ఎక్కువ క్వాంటిటీ ఏం చేయలేదండి, బికాజ్ అన్ని రోజులు తినే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు కాబట్టి నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఒక్కరోజు తింటే చాలు, ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ అరిసెలు చాలా టైం టేకింగ్ కాబట్టి అమ్మమ్మ ముందు రోజే కొన్ని చేశారు. ఎక్కువ స్వీట్స్ అయితే ఎవరు తినరు కాబట్టి. అండ్ ఇది నేను షార్ట్ వీడియో ఇన్స్టాలో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫెస్టివల్ ముందు రోజు ఇలా అయితే అయిపోయింది. అండ్ చాటింపు వేయడానికి ఒక పర్సన్ వచ్చారు. నేను ఫస్ట్ టైం డైరెక్ట్గా చూడడం అనమాట. అసలు ఎప్పుడు కూడా అంటే ఇలా చాటింపులు ఇవన్నీ ఏదో మూవీస్లో చూశాను, కానీ నిజంగా అలా అంటే ఒకటి చెప్పడానికి వస్తారా అనేది అయితే నేను డైరెక్ట్గా చూశానండి. ఇప్పుడు మీరు కూడా చూస్తారు. అండ్ మీకైతే నా వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్ గైస్, అండ్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అండ్ యూర్ సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్.